కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపులతో ఖడ్గగద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరోల ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను జూపుకొనుచు, బేరిదుందుములు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమియందు ఎటు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రనందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణాలను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, నేనొకసారి నీ వద్దకు వచ్చి తిని, నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయి ఉండమని హెచ్చరించాను. అప్పుడు నీవు నా మాట వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందువలననే నీకు ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు వినుము. జయాపజయాలు దైవాధీనములని తెలుసుకొనుము. నీవు చింతతో కృంగిపోకు. శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్నది. కావున స్నాన జపాది నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధానమున దీపారాధన చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇలా చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతయే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమంది నీ శత్రువులను దూనుమారుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన నీవు పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేత కదా నీకు ఈ అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లుగా చేయుము అని హితోపదేశము చేసెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము సమాప్తము.